విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెం ఎన్ఎస్పీ కాలువలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తులు కొత్తగూడెం జిల్లా మణుగురు వాసులుగా తెలుస్తోంది. మణుగురుకు చెందిన రమేష్, ప్రసాద్, భరత్ గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో భరత్ మృతదేహం లభ్యమైంది. ఖమ్మం జైల్లో ఉన్నటువంటి స్నేహితుడిని ములాఖాత్లో భాగంగా కలిసేందుకు వచ్చారు యువకులు. ములాఖాత్ అనంతరం మద్యం సేవించారు నలుగురు యువకులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు చేరుకున్నారు యువకులు. రాత్రంతా కాలువ వద్ద జాగారం చేశారు. తెల్లవారుజామున మాయమయ్యారు. స్నేహితుల గల్లంతుపై పోలీసులకు వెంకటేశ్వర్లు ఫిర్యాదు ఇచ్చారు. గల్లంతైన యువకుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో నాగార్జున సాగర్ కాలువలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ముగ్గురు యువకులు గల్లంతులు కావడంతో ఒక్కసారిగా సంచలనం రేగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు ఆ యువకులు చేరుకున్నారు. మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది. ఇక గల్లంతైన వారిలో భరత్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మణుగూరు చెందిన యువకులుగా గుర్తించారు. దానవాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో ఈ ముగ్గురు గల్లంతయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. రైట్, మా కరెస్పాండెంట్ ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఇతరు పోసుకోకుండా ఇంకోటి చేయకుండా శవాన్ని ఖమ్మం జిల్లాలో దానవాయిగూడెం ఎన్ఎస్పీ కాలువలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తులు కొత్తగూడెం జిల్లా మణుగూరు వాసులుగా గుర్తించారు. ఖమ్మం జైల్లో స్నేహితుని ములాఖాత్లో భాగంగా కలవడానికి వచ్చారు ఆ వ్యక్తులు. అనంతరం మద్యం సేవించి నలుగురు యువకులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు చేరుకున్నారు. రాత్రంతా కాలువ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ కాలువలో గల్లంతైనట్టుగా తెలుస్తుంది. స్నేహితుల గల్లంతుపై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఒక్కసారిగా ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందినటువంటి ముగ్గురు యువకులు సోమవారం రాత్రి ఖమ్మం దానవాయిగూడెం సమీపంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కెనాల్లో గల్లంతైనట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అటు గల్లంతైనటువంటి యువకుల కోసం కూడా గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సోమవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కారాగారంలో జైలు అధికారుల ఆధీనంలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని కలిసేందుకు వచ్చినటువంటి నలుగురు యువకులు సోమవారం మధ్యాహ్నం ఆటోలో బయలుదేరి ఖమ్మం వచ్చారు. ఖమ్మంలో ఉన్నటువంటి ఆ ఖైదీని ములాఖత్లో కలిశారు. ఆ తదనంతరం మద్యం సేవిస్తూ పూర్తిగా రాత్రంతా కూడా ఖమ్మం జిల్లా దానవాయిగూడెం సమీపంలోనే సంచరించినటువంటి ఆ నలుగురు యువకులు కూడా రాత్రి సమయంలో సరిగ్గా 10 గంటల సమయంలో సోమవారం రాత్రి ఎన్ఎస్పీ కెనాల్ మీదకి వెళ్లి సారిగా అక్కడ గల్లంతైనట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే మిగిలిన మరో యువకుడు మద్యం మత్తులోనే నిద్రిస్తూ ఆటోలోనే నిద్రించడంతో అతనికి ప్రాణాపాయం అయితే తప్పింది. అయితే మరుసటి రోజు నిన్న మంగళవారం 10 గంటలకి అటు నిద్రమత్తు నుంచి కోలుకున్నటువంటి వెంకటేశ్వర్లు అనే యువకుడు ఈ విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీశాడు. తన సహచరులు స్నేహితులు కనిపించకపోవడంతో ఎన్ఎస్పీ కాలువ వద్దకు వెతికెళ్ళక అక్కడ ఉన్నటువంటి తన సహచరులు స్నేహితుల యొక్క దుస్తులు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. బంధుమిత్రులకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పటికీ ఆ యువకులు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వ్యక్తులు ప్రసాద్, రమేష్, ప్రస్తుతం బండారు భరత్ గా కూడా గుర్తించారు. ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి కూడా పోలీసులు చేసినటువంటి గాలింపు చర్యల్లో బండారు భరత్ అనే యువకుడి మృతదేహం అయితే లభ్యమైంది. మరొక ఇద్దరు ఆచూకీ అయితే ఇంకా లభించలేదు. నిన్న రాత్రి వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. నిన్న రాత్రి కావడంతో మళ్ళీ ఈ రోజు మరుసటి రోజుకు మళ్ళీ గాలింపు చర్యలు కొనసాగిస్తామని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఇదంతా కూడా నలుగురు యువకులు కూడా ఆటోలో సోమవారం మణుగూరు నుంచి ఖమ్మం జిల్లా కారాగారానికి వచ్చి ములాఖత్లో ఒక భాగంగా తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. ఆ తర్వాత మద్యం మత్తులోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నలుగురు స్నేహితులు ములాఖత్లో భాగంగా ఖమ్మం జైల్లో ఉన్నటువంటి ఓ ఫ్రెండ్ని కలవడానికి వచ్చారు. అనంతరం మద్యం సేవించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాల్వ దగ్గరకు చేరుకున్నారు. రాత్రంతా కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున అందులో ముగ్గురు గల్లంతు కావడంతో ఒకసారిగా 4వ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం గాలింపు చర్య కొనసాగుతున్నాయి. ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతదేహం లభించినట్టుగా తెలుస్తోంది. మిగతా గల్లంతైన వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇతరు పోసుకోకుండా ఇంకోటి చేయకుండా శవాన్ని సార్
గ్యాస్ 500 మందిగా మనకి 500 పెట్టిన గ్యాస్